చూస్తే గోంగూర పచ్చడిలా ఉంటుంది, తింటే మటుకి ఉల్లిపాయ పచ్చడిలా ఉంటుంది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎండుమిరపకాయలని బాగా వేయించుకొని దాంట్లోనే కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకున్న దాంట్లో ఒక 4 ఉల్లిపాయలు అయితే వేసి అవి కూడా దోరగా వేయించుకొని ఒక 50% ఉల్లిపాయలు ఉడికిన తర్వాత కొంచెం నానబెట్టుకున్న చింతపండు అందులో వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు ఇవి కలిపి కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్సీ చేసేయండి. దీన్ని కచ్చాపిచ్చగా కూడా చేసుకోవచ్చు, బట్ ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి కాబట్టి మనకు కచ్చాపిచ్చగా అవదనమాట. నేను కొన్ని పచ్చళ్ళకి తాలింపు రికమెండ్ చేయను, బట్ ఈ ఉల్లిపాయ పచ్చళ్ళకి ఖచ్చితంగా తాలింపు కావాలి. తాలింపులో ఇంగువ కూడా ఖచ్చితంగా వేయాలి. అలాగే ఇక్కడే మనం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కలర్లో ఉన్న పచ్చడి సిమ్లో పెట్టేసి మనం బాగా వేయించుకుంటే ఈ కలర్లోకి అయితే వస్తుంది. దీన్ని రైస్లోకి, ఇడ్లీ అన్నిటికన్నా పెరుగన్నంలో నంచుకుని తింటే భలే ఉంటుందిలే.